నేను ఆర్టీఏ మెంబర్ వికారాబాద్ జిల్లా పనిచేస్తున్నాను. గౌరవ సర్పంచ్ నమస్కారం, డిసిసి అధ్యక్షుల వారికి కూడా నమస్కారం. అయితే ఇది మీరు మాకు ట్రైనింగ్ ఇవ్వడము, మేము మీకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కాదు. ఓన్లీ అవగాహనను పెంపొందించుకోవడం, మీ దగ్గర ఏదైనా నైపుణ్యం ఉంటే దాన్ని వెలికి తీయడం, ఆ నైపుణ్యాన్ని పార్టీకి చెప్పడం, మీకున్నటువంటి అవకాశాన్ని పార్టీ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడ లేదు. మీ ఐడియాలజీస్ మేము షేర్ చేసుకోవాలి, మా ఐడియాలజీస్ మీరు షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించి అదంతా క్రోడీకరించి సమాజానికి ఉపయోగపడేటటువంటి మార్గంలో దాన్ని ఖర్చు చేయాలన్నదే ఆర్జీపీఆర్ఎస్ యొక్క ఉద్దేశం. మేము కూడా గ్రాస్ రూట్లో నుంచి మీలాగా సర్పంచులు చేసి ట్రైనింగ్లో పోయి, సేవాగ్రామ్ పోయి, ఘటప్రభ పోయి, ఢిల్లీ పోయి, హర్యానా పోయి, సోనా పోయి వచ్చినటువంటి వాళ్ళం. మేము పెద్ద ఎక్స్పర్ట్సే కాదు. సో మీరు ప్రజా జీవితంలో ఉంటారు, మీరు అనుభవాలు రకరకాల సమస్యలు మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతాయి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకొని మేము కూడా దాన్ని ఒక పీపీటీ రూపంలో తయారు చేసి వేరే రాష్ట్రాలలో ప్రజలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర మంచి నైపుణ్యం గల స్థానిక స్వపరిపాలన చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పార్టీకి ప్రొవైడ్ చేయడం, మీకు కూడా ట్రైనింగ్ కలిపేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరు ఒక్క విషయం గమనించాలి, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు. పొలిటికల్ మీటింగ్ అంటే సెటైల్ చేయొచ్చు, ఈలర్ కొట్టవచ్చు, సీడీలు కొట్టవచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ ఇది కాదు, క్రమశిక్షణ గల కార్యక్రమం. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు అవకాశం వచ్చినప్పుడే మీరు చెప్పాలి. మీకు ఎప్పుడైతే టైం ఇస్తారో మీకు అప్పుడే చెప్పాలి. మధ్యన దయచేసి ఎవరు కామెంట్స్ చేయకూడదు. ఇందాకనే చెప్పిన ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి, సెటైల్ చేసుకోకూడదు అని చెప్పేసి. సరే, రాముడు చెప్పింది ఏంటంటే ఇల్లుకి భవనానికి తేడా మీద సిస్టర్ చాలా బాగా చెప్పింది. ఇల్లు అంటే ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, పిల్లలు, మనకు సంబంధించినటువంటి వస్తువులు, మనకు సంబంధించినటువంటి అటాచ్మెంట్కి సంబంధించినటువంటి పెట్స్ కానివ్వండి, మన పశు సంపద కానివ్వండి, లేకపోతే మనకు సంబంధించిన ప్రతి అటాచ్మెంట్ వస్తువు ఇంట్లో ఉంటుంది. సో మనం సాయంకాలం ఇంటికి పోతే ఒక సెక్యూర్గా ఫీల్ అవుతాం. మనం ఏ రకంగా అరే నా ఇంట్లో నేను ఉన్నా, ఇక నాకు ఏం భయం లేదు అనేటటువంటి కాన్సెప్ట్లో మనం ఉంటాం. అదే భవనం అయితే అందులో స్ట్రక్చర్ ఉంటుంది, ఒక నిర్మాణం ఉంటుంది. ఇంట్లో ప్రేమ ఉంటుందా? ఇంట్లో ఉన్నంత ప్రేమ భవనంలో దొరుకుతుందా? సో గాంధీ గారి థింకింగ్ ఏంటంటే ఈ స్లైడ్కి సంబంధించినటువంటి ఉద్దేశం, మన దేశానికి రాజ్యం వచ్చింది, స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం ఏ రకంగా వచ్చింది? భౌగోళికంగా 4 గీతలు తీసేసుకొని భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. మరి ఆ రాజ్యాన్ని, ఆ భౌగోళికంగా గీతలు తీసినటువంటి ఆ ప్రాంతాన్ని మనం దేశంగా మార్చుకోవాలా లేదా? దేశం అంటే ఏంటి? ఎవరైనా డెఫినేషన్ చెప్పండి. దేశం అంటే ఏంటి? ఎవరు చెప్పినమాట? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినటువంటి కాన్సెప్ట్ ఎవరు చెప్పారు? వెరీ గుడ్. అంటే దేశం అంటే, రాజ్యం అంటే మట్టి. ఓ మట్టి మనకి 1942 దొరికింది, ఓ మట్టి దిబ్బ దొరికింది అనుకోండి, ఓకేనా? మరి ఆ మట్టి దిబ్బని దేశంగా మార్చుకోవాలా లేదా? అందుకే 1942లో మనకి రాజ్యం వచ్చింది. గాంధీ గారు ఏమన్నారు? ఈ రాజ్యాన్ని కావాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ఇల్లుగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంట్లో ఏ రకమైన ప్రేమానురాగాలు ఉంటాయో, స్వరాజ్యం అంటే అందరికీ గౌరవమైనటువంటి పరిపాలన దక్కాలి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు రావాలి, మహిళలు పురుషులు అనేటటువంటి డిస్క్రిమినేషన్ ఉండదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వతంత్రం యొక్క ఫలాన్ని ఈక్వాలిటీగా అనుభవించాలి. అనుభవించాలా లేదా? మరి స్వతంత్రం కంటే పూర్వం ఇవన్నీ మనకు ఉండేవా? బిఫోర్ ఇండిపెండెన్స్ మన పరిస్థితి, పోనీ బిఫోర్ ఇండిపెండెన్స్ మనం ఏంటి? మనమేంది? మనల్ని ఏ రకంగా పిలిచేవారు? నువ్వు ఏదైనా జ్వరం వచ్చినా పనికి రావాలంటే పనికి రావాలి. పోయి నీకు ఎక్కడైనా ఫిర్యాదు చేసినటువంటి విభాగాలు ఉన్నాయా? చచ్చిపోతే తీసుకొని పడేయాలి. కానీ పౌరులకి, నీకు పౌరులకు ఓటానికి వచ్చింది, ఫండమెంటల్ వచ్చింది, వాక్ స్వాతంత్రం వచ్చింది, పీడనాన్ని నిరోధించేటటువంటి హక్కు వచ్చింది, పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం వచ్చింది. ఎన్ని రకాలు వచ్చింది? 7 ప్రాథమిక హక్కులు అయితే మనకు వచ్చింది కదా భారత రాజ్యాంగం. ఇప్పుడు మన పౌరులమా ప్రజలమా? స్వతంత్రం కంటే ముందు ప్రజలము. సో ఈ పౌరులకి ప్రజలకు ఉన్నటువంటి డిఫినేషన్ ఈ రకంగా ఉంటుంది. అయితే ఈ మరి
స్వతంత్రం వచ్చింది కదా, ఇన్ని సంవత్సరాలు పాలకులు వచ్చిండ్రు, ప్రజలు వచ్చి మనకి ప్రధానమంత్రులు వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనం హక్కుల కోసం పోరాటం చేస్తున్నామా? అంటే మనకి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందట. మరి దానికోసం మనం ఏం చేయాలి? మరి ఎప్పుడు వస్తుంది ఇదంతా? ఈ స్వరాజ్యం అనేటువంటి గాంధీ కలలు అనేటువంటి వర్డ్ ఎప్పుడు సాకారం ఉంటుంది? 76 సంవత్సరాలైనా కాలేదు, ఇంకో 76 సంవత్సరాలు ఏదైనా సమాజం అభివృద్ధి చెందిన కొద్దీ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. సో మన స్వాతంత్ర సేనానులు కలగలిగినటువంటి ఆ స్వరాజ్యాన్ని ఇప్పుడున్నటువంటి నాయకులు చాలా జాగ్రత్తతో దీన్ని డిజైన్ చేయాలి. ఏ రకంగా చేయాలి? అయితే దీంట్లో గాంధీ గారు కలగలిగినటువంటి కొన్ని ప్రాథమిక సూత్రాలు ఆయనకు సంబంధించి, అంటే ఆయన గాంధీ గారి లైఫ్ని మనం ఒకసారి స్టడీ చేస్తే ఆయన ఎప్పుడు కూడా నేను దండి యాత్ర చేస్తాను, మీరు వెళ్ళకూడదు, లేకపోతే నేను ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నాను, మీరు చేయండి, నేను సహాయ నిరాకరణ ఉద్యోగాన్ని పిలుపునిస్తున్నాను, మీరు చేయండి, నేను చంపాలని యాత్ర చేస్తున్నాను, మీరు చేయండి, ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఆయన నిజ జీవితంలో ఎప్పుడు కూడా తను చేస్తూ ఇతరులను చేయించాడు. తను అవలంబించిన తర్వాతనే ఇతరులను చేయమనుకుంటున్నారు. దండియాత్ర చేస్తే ఆయన సభపతి ఆశ్రమం నుంచి ఒక్కడే బయలుదేరి లాఠీ పట్టుకోండి. కానీ యాత్ర ముగిసేసరికి ఆయన వెనకాల దేశం నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు నాయకులు అంటే ఎవరు? మీ దగ్గర ఎంతమంది నాయకులు ఉన్నారు? చేతులు లేవాలి ప్లీజ్. ఎంతమంది లీడర్లు ఉన్నారు? ఇవ్వలేదా? లీడర్ లేదా? కానీ ఎవరు చేతులు లేకపోతే, కానీ మీ దగ్గర కాస్తో కూస్తూ నాయకత్వం లక్షణాలు ఉన్నాయి కాబట్టి జనాలు మిమ్మల్ని ఎన్నుకొని పెట్టుకోవచ్చు. కానీ మీరు ఎంతమంది లీడర్లు అంటే ఒక్కడే చేయలేదు, అందరూ సహాయం అనేటువంటిగా కాదు. మీ దగ్గర ప్రతిభ. అసలు నాయకుడు అంటే ఎవరు? ఇంకా నాయకుడు అంటే ఎవరు? డెఫినేషన్ నాయకులే కదా ఉండడం. నాయకత్వం ఆనందమై సర్పంచ్ అయినపై 2 సంవత్సరాలలో పోయి తాండూరులో 400 గజాల మంచి ఇల్లు కట్టిండు అని చెప్పి ఆరంభంలో పుకారైపోయింది. ఎన్ఆర్ఐ డబ్బులు దొబ్బిండు, 15 ఫైనాన్స్ ముందు పడేసిండు, ఎస్బీఎస్ కట్టం పట్టించిండు, గ్రామ పంచాయతీలో జనరల్ ఫండ్ మీద చేసిండు. ఆయన మంచిగా సంపాదించేసి తాండూరులో శాంతి నగర్లో ఇల్లు కట్టిందని చెప్పేసి ఆ ఊళ్ళో పుకారు చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే ఇప్పుడు లీడర్ అయితే సర్పంచ్ అయితే నిలగడం తప్ప పెట్టుబడి ఏం వ్యాపారం, ఏ వ్యాపారం చేయాలన్నా పండబడి పెట్టాలన్నా కొంత పెట్టుబడి వచ్చింది. పొలిటికల్కి పెట్టుబడి అవసరం. ఓ అన్ని ఉండేదా? అదే ఆ రోజుల్లో తెల్లబడి చేసుకుంటున్నాడు. నేను కూడా రాజకీయం చేస్తానని చెప్పేసి అనుభవం లేకుండా బయట చేస్తున్నాడు. వాడు రాజకీయం స్టార్ట్ చేస్తున్నాడు. అవునా కదా? లేకపోతే ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్. మరి నిజమైనటువంటి రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారా? నిజమైన దృష్టిలో ఉండాలి. ఆర్థిక స్వావలంబన సాధించాలంటే మీ గ్రామంలోనే వెంటనే ఏదో సమస్య పరిష్కారం జరుగుతుంది. అందుకే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి 74 అమెండ్మెంట్ అనేది రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ గొప్ప ఇది. అంటే 1992లో 74 అమెండ్మెంట్ వచ్చింది. దానికి 9-12వ షెడ్యూల్లో చేర్చారు. ఎందుకంటే దానికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కావాలి. మన 92 కంటే ముందు సర్పంచ్ లేకుండా 92 కంటే ముందు సర్పంచ్ చేస్తారు. ఇక్కడ సీనియర్ చేసిన 92 కంటే ముందు సర్పంచ్ ఉంటారు. మరి 1992లోనే 74 అమెండ్మెంట్ రావాలని అర్థమైంది. ఎందుకు వచ్చింది? అప్పుడు కూడా సర్పంచ్ ఉంది, ఇష్టం ఉండే. ఇప్పుడు మేమంటున్నాము 1974లో 1992లో 74 అమెండ్మెంట్ ఇచ్చి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టారు. రాజ్యాంగం యొక్క 9th షెడ్యూల్లో పెట్టారు. ఇంతకుముందు అప్పుడు గ్రామాల్లో కూడా ఇంత డెవలప్మెంట్ లేదు కదా సార్. రోడ్లు కానీ అప్పుడు అంతగా లేవు. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది క్రమక్రమంగా ఇయర్స్
మెంబర్స్ చేంజ్ అవుతారంగా అప్డేట్ అయిపోతూ వస్తున్నాయి కదా సార్. ఓకే, ఏం అప్డేట్ అయింది సార్? ఇంతకుముందు మోరేను తీయడము ఇటువంటి ఏం లేదు. సర్పంచ్ ఏంటంటే అప్పుడు నాకు తెలిసి 92 అంటే తెలుస్తుంది. నాకు తెలిసి ఏంటంటే ఊళ్ళో ఏదైనా గొడవ కాకుండా ఏదైనా నిత్యావసరాలు ఏదో చూసుకుని అట్లా ఉండే కానీ ఇప్పుడు సర్పంచ్ పెద్ద పవర్స్ లేకుండా, పంచాయతీలో కూడా పెద్ద పవర్స్ లేకుండా, ఇదే కదా కరెక్టే అన్న చెప్పింది. వాస్తవంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి అంకురాత్మకం ఎక్కడ జరిగిందంటే, దీని ఫౌండేషనల్ బేస్ ఎక్కడ వచ్చిందంటే, ఎప్పుడో చంద్రగుప్త మొదటి కాలంలో దీనికి ఒక అంకురాత్మకం జరిగిందనేది వాస్తవం. ఆ రోజు గ్రామీణ గాంధీ కళలు ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఈ గ్రామీణ ప్రాంతాలు బాగుపడాలంటే పంచాయతీలకు ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం రావాలి. దాంట్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి, ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉండాలి, అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. మరియు దేశం సంపాదించే డబ్బుల్లో రాష్ట్రం సంపాదించే ఖజానా నుంచి పంచాయతీలకి అమౌంట్ పోవాలి. ఆ రకంగా అయితేనే సిస్టమ్ బాగుపడుతుందని చెప్పి ఆయన 1991లో మొట్టమొదటిసారిగా 64 అమెండ్మెంట్ అని చెప్పేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆ 64 అమెండ్మెంట్ పార్లమెంట్లో పాస్ అయ్యింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు సర్పంచ్